వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు 5 జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలక్ ఇవ్వబోతున్నట్లుగా అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ 5 రాజ్యసభ సభ్యులు ఆ సమావేశానికి డుమ్మా కొట్టారని, వారు భారతీయ జనతా పార్టీ నేతలతో టచ్లోకి వెళ్ళారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా 5 రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీ పెద్దలతో వారు టచ్లోకి వెళ్ళారా? ఆ 5 ఎవరు? వారు వైసీపీని ఎందుకు వీడాలనుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరాలనుకుంటున్నారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా పట్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు, హాయ్ అండి. హాయ్ మా. దుర్గారు, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి 5 రాజ్యసభ సభ్యులైతే డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ 5 వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీని వీడి జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలక్ ఇస్తూనే వారు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు, వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి నిజంగా ఆ 5 రాజ్యసభ సభ్యులు వైసీపీని వీడాలనుకుంటున్నారా? వారు భారతీయ జనతా పార్టీ పెద్దలతో టచ్లో ఉన్నారా? ఆ 5 ఎవరు అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఈ పార్లమెంటరీ కమిటీ సమావేశం ఏదైతే ఉందో అందులో 5 రాజ్యసభ సభ్యులు అటెండ్ అవ్వలేదు ఆ రోజు. మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు పార్టీ వీడతారు అని. ఆ పార్టీ వీడే కార్యక్రమంలో భాగంగా మొన్న ఒక 5 అయితే రాలేదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ రోజు ఎందుకు ఈ సమావేశాలు జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నారు? ఇంతకాలం మేమందరం ఏమైపోయాము? మేము ఆయన కంటికి కనిపించలేదా? అంటే అధికారంలో ఉన్నప్పుడైతే ఈ పార్లమెంటరీ కమిటీ సమావేశాలు నిర్వహించడం చాలా తక్కువ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచినటువంటి నేపథ్యంలో ఇక వైఎస్ఆర్సీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది అని కొంతమంది రాజ్యసభ సభ్యులు భావించారని, అందుకే వారు ఇప్పుడు వైసీపీలో కొనసాగేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు. వారు భారతీయ జనతా పార్టీ పెద్దలతో వారు టచ్లోకి వెళ్ళారు అనేటువంటి ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. అదేనండి, ఇప్పుడు 11 మనకి ఎమ్మెల్యేలండి, 11 రాజ్యసభ సభ్యులండి, 4 ఎంపీలండి, మొత్తం 26. ఇప్పుడు 26లో ఎలా చూసుకున్నా ఒక 5-6 మాత్రం ఆయనతో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, అంటే వాళ్ళకి మార్గం వాళ్ళని రానివ్వరు కాబట్టి ఆ 5-6 ఎవరో ఒకరు వాళ్ళతో ఆయనతో ఉంటారు. అది మనకు తెలిసిన విషయం. ఇకపోతే ఇప్పుడు ఎందుకు ఈయన కొత్తగా మీరు చెప్పినట్టుగా అధికారంలో ఉండగా ఏ రోజు ఇలాంటి పార్లమెంటరీ కమిటీ సమావేశాలు పెట్టలేదు, ఒక్క ఎమ్మెల్యేని కలవలేదు, ఒక ఎంపీతో ఆయన మాట్లాడలేదు. ఏ ఉన్నా త్రూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన నిర్వహించారు. ఇంకొకటి ధనంజయ రెడ్డి అక్కడ చక్రం తిప్పాడు లోపల, మనకు తెలియకుండా చాలా జరిగాయి అందరికి, అంటే ప్రజలకు తెలియకుండా. కాబట్టి ఈ రోజు ఈయన ఇలా ఓడిపోయాడు, మన్నాడు లేదు 2 రోజులు పోగానే సమావేశం పెట్టాడు. ఫస్ట్ ఒక పబ్లిక్ లోకి ఒక బయట లాగా ఒకటి వదిలేశాడు ఆయన. ఆ తర్వాత వీళ్ళందరితో సమావేశం నిర్వహించాడు. సమావేశం నిర్వహించినప్పుడే లుకలుకలు వచ్చాయి. ఏంటి ఈ రోజు మేము గుర్తుకొచ్చామా, మీరేమో అక్కడ మనకి రాజ్యసభలో మనకి బలం ఉంది, మీరు వెంటనే ఏ బిల్లులు ఆమోదించకండి అంటూ ఆ రోజు ఈయన పాఠాలు చెప్పాడు. చెప్పినప్పుడు అందరికి కోపం ఉంది మనసులో. మీరు చూస్తే కనుక అయితే కొంతమంది అసలు వాళ్ళ రెస్పాన్స్ కూడా సరిగ్గా మనకు కనిపించలా, అంటే వాళ్ళ హావభావాలు మనం మాట్లాడుతున్నాం. ఏంటి ఇప్పుడు మా అవసరం వచ్చిందా మీకు, మేము గుర్తుకొచ్చామా, నిన్నటి వరకు ఎగిరెగిరి పడ్డారు కదా అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం. అది కరెక్టే కదా, ఇప్పుడు 11 సీట్లే వచ్చాయి కాబట్టి 151లోంచి 5 మధ్యలో ఎగిరిపోయింది కాబట్టి వీళ్ళు గుర్తుకొచ్చారు, ఈ 11 గుర్తుకొచ్చారు. సో ఈ రోజు కూడా అదే. ఇప్పుడు దాని మీద ఏంటి చర్చ అంటే, ఈ 5 ఎవరెవరు ఎందుకు రాలేదు మనకు తెలుసు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కేసు ఏం నడుస్తుందో అందరికీ తెలుసు. ఇవాళ మీరు చూసుకున్నారంటే శాంతి గురించి ప్రభుత్వం అడిగింది, నువ్వేమో 2020లో జాయిన్ అయినప్పుడు నీ భర్త మదన్ మోహన్ అని రాసావు పేరు, తర్వాత మొన్న కూడా 2023లో కూడా నీ భర్త మదన్ మోహన్ అనే చెప్పావు, అసలు నీ భర్త ఎవరు అని అడిగింది. ఎందుకంటే మరి ఉద్యోగంలో కొనసాగేటప్పుడు మనం ఇచ్చే ఏవైతే మన అప్లికేషన్లో పెడతామో అవన్నీ ఖచ్చితంగా కరెక్ట్ గా ఉండాలి కదండి. సో ఈ శాంతి గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అసలు? విజయసాయి రెడ్డి వల్ల స్టార్ట్ అయింది. అంటే ఈవిడ ఆ ఎంపీని కలవడం, ఒక దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనరు
అసలు ఒక ఎంపీ తోటి రాజ్యసభ సభ్యుడితోటి ఏంటి అవసరం? ఉమ్, ఆయన దేవాదాయ శాఖ మనిషి కాదు, వైజాగ్ ఇన్ఛార్జి కాదంటలేదు. వైజాగ్ ఇన్ఛార్జి అయినా ఈవిడికి ఏంటి సంబంధం? అందరూ అడిగిన ప్రశ్నలు ఇవే. తర్వాత అక్కడి నుంచి ఒక రకంగా శాంతి అనే ఆవిడ ఈ డబ్బు వ్యామోహంలో పడి, ఉమ్, అంటే ఈ ప్రలోభాలకి లోనయ్యి ఈరోజు ఇంతమంది దృష్టిలోకి ఆవిడ వెళ్ళారు. ఉమ్, అంతే కదా. అంటే ఒక విజయసాయి రెడ్డి వల్ల ఇదంతా జరిగింది. ఈ రోజు భర్త మదన్ మోహన్ అన్న ఆయన బయటకు వచ్చి మాట్లాడారు. ఉమ్, మధ్యలో సుభాష్ రెడ్డిని తీసుకొచ్చారు. సుభాష్ రెడ్డి నాకు సంబంధం లేదంటున్నాడు. ఉమ్, ఇవన్నీ కూడా కారకుడు విజయసాయి రెడ్డి. కాబట్టి విజయసాయి రెడ్డి ఇప్పుడు ఈ కేసులోంచి బయటపడాలంటే, ఎందుకంటే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడా పోతుంది. ఉమ్, ఇది కనుక ప్రూవ్ అయింది అనుకోండి, ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఉండదు. ఉమ్, కాబట్టి తెలివిగా ఆయన ఆలోచించి ఒకవేళ బీజేపీలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే హీ కెనాట్ గో టు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆయన వెళ్ళలేడు. ఉమ్, కాబట్టి ఆయనకున్న ఒకే ఒక ఆప్షన్ బీజేపీ. ఉమ్, బీజేపీ ఇప్పటికే ఇలా అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళని తీసుకుంది. ఉమ్, ఈయనకి అవినీతి ఆరోపణలతో పాటు ఇలా ఒక మహిళ విషయంలో కూడా ఆయన ఇరుక్కున్నాడు. కాబట్టి దీని నుంచి తప్పించుకోవటానికి బీజేపీలోకి వెళ్తాడా? వెళ్తే బీజేపీ తీసుకుంటుందా? ఉమ్, ఇదొక ప్రశ్న. ఇంకపోతే మీరు చెప్పిన వెంకటరమణ అన్న ఆయన ఒక ఆయన, ఉమ్, నిరంజన్ రెడ్డి ఒక ఆయన, ఇట్లా ఒక 5 మొత్తం ఉన్నారు. ఉమ్, అయితే ఇప్పుడు ఈ రోజు వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నది ఏంటంటే, అసలు మా గురించి ఈ రోజు మీకు ఎందుకు పట్టింది? ఇన్ని రోజులు మేము గుర్తు రాలేదు. ఉమ్, ఈ రోజు మీరు ఎందుకు ఇన్నిసార్లు సమావేశాలు పెడుతున్నారు? ఉమ్, నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు 5 కాకుండా ఇంకా ఉన్న 6లో ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు. ఉమ్, మొత్తం 11 మంది కాబట్టి. సో ఈ ఎంతమంది వెళ్ళిపోతారో తెలియని ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళ డౌట్ ఏంటంటే, వైసీపీని వీడి ఎంతమంది వెళ్ళిపోతారు? ఉమ్, వెళ్ళిపోతే అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఉమ్, 4 ఎమ్మెల్యేలను పెట్టుకుని ఇప్పుడు ఈవెన్ మిథున్ రెడ్డి కూడా వెళ్ళిపోతాడని టాక్ వస్తుంది. ఉమ్, ఇప్పుడు పెద్దిరెడ్డికి పుంగనూరులో మొహం చూపించుకోవాలంటే అతను వైసీపీలో ఉండలేడు, అతను అడుగు పెట్టడానికి లేకుండా ఉంది. ఉమ్, మీరు కనుక గమనిస్తే ఒక్కొక్క ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఉమ్, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు అడుగు పెట్టగలరా? కదా, పెట్టలేరు కదా. ఉమ్, సో అందుకని ఇప్పుడు ఏ రకంగా తీసుకున్నా కూడా ఎవడికి వాడిని కాపాడుకోవడానికి, అంటే అవినీతి పరంగా కావచ్చు, లేకపోతే ఆరోపణల పరంగా కావచ్చు, వాళ్ళు గతంలో చేసిన దుశ్చర్యల వల్ల కావచ్చు, లేదు వాళ్ళ పదవి కాపాడుకోవడానికి కావచ్చు, వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడానికి వాళ్ళు పార్టీ మారడానికి ఆలోచిస్తున్నారు. ఉమ్, ఇంకో పక్క ఏం జరిగిందంటే, తిరుపతిలో కార్పొరేటర్లందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలి, మా భవిష్యత్ ఏంటి, ఇప్పుడు ఏ పని జరగాలన్నా కూడా ఇప్పుడు తెలుగుదేశం కూటమికి సంబంధించి జరుగుతాయి. నిధులు కావాలన్నా కూడా అంతే కదండి. ఇప్పుడు ఒక నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు నిధులు విడుదల చేయాలి. కాబట్టి మనం కూటమిలోకి వెళ్ళిపోదామా, లేదు జనసేనలోకి వెళ్ళిపోదామా అని వాళ్ళు సమావేశాలు పెట్టుకుంటున్నారు అంతర్గతంగా అని తెలుస్తోంది. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నియోజకవర్గాల పరంగా తీసుకుంటే నిజంగా వైసీపీకి కనుక కాస్త తెలివి ఉంటే ఇప్పుడు కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. ఏ రకంగా చూసుకున్నా ఒక్కొక్క నియోజకవర్గంలోనూ అసంతృప్తులు బయటకు వస్తున్నాయి, అవినీతులు బయటకు వస్తున్నాయి, ప్రతి ఒక్కటి బయటకు వస్తున్నాయండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఎలా కాపాడుకుంటాడు? ఇవి కాపాడుకోకుండా ఆయన శాసనసభకి వెళ్ళి గొడవలు చేస్తాడా? ఏదో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతోటి ఆయన గొడవలు చేస్తున్నాడు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి జగన్మోహన్ రెడ్డి నీకు తెలుసా అని ప్రజలు అడుగుతున్నారు. 5 ఏళ్ల నీ పాలనలో ప్రజలు ప్రజాస్వామ్యం అనేది ఎప్పుడైనా చవి చూసారా? వాళ్ళకి అసలు నువ్వు ప్రజాస్వామ్యాన్ని చూపించావా? నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని ప్రజలు అంటున్నారు. సో ఇప్పుడు ఏది జరిగినా కూడా దానికి బాధ్యుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారండి. ఎవరి పార్టీలోంచి వీడిపోయినా ఆయన చేతకాంతనం, ఆయన అసమర్థ పాలనే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.